అందరికీ నమస్కారం. ఆ బాబా యొక్క ఆశీస్సులు తీసుకుని సెషన్ మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్. ఫకీర్ 2 ఈ ప్రయాణం కొనసాగుతోంది. రుద్రాతో పాటుగా బాబాతో పాటుగా మనం ఈ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి రివ్యూ చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఆత్మపరంగా ఎదగాలి అనే సంకల్పంతోనే జన్మ తీసుకుంటాం. దాని ప్రకారంగానే మనకు కర్మ బ్లూ ప్రింట్ చూపించినప్పుడు మనమే జన్మ డిజైన్ చేసుకొని వస్తాం. కానీ ఇక్కడేం చేస్తూ ఉన్నాం? ఇంద్రియ లోలత్వంలో పడి మనసు కోరికలతో ఎటో పరిగెత్తిపోతోందన్నమాట. ఆ మనసును అంతర్ముఖం చేసి ఆత్మలో లయం చేయటానికే మనం చేసే ఈ సాధనలన్నీ కూడా. ఒక్కోసారి మనం గమనిస్తూ ఉంటాం, ఒక సాంగ్ ఏదైనా హమ్ చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే అదే హమ్ చేస్తూ ఉంటాం. అలాగే భగవన్ నామము ఏదో ఒక చాంటింగ్ అనేది మనం చేస్తూ ఉన్నప్పుడు, అంటే మనసుకు అది ఇచ్చినప్పుడు మన మనసు దాన్నే పట్టుకుని అదే జపిస్తూ ఉంటుంది. అలాగా మన మనసుని ఒక బేబీ లాగా ఎలాగా దాన్ని ట్యూన్ చేసుకోవాలో మనం గమనించుకుని ఆ ప్రకారం వెళ్తూ ఉండాలన్నమాట. మనమేమో మన కంట్రోల్లో మనసుని పెట్టుకోకుండా ఆ మనసు మాయలో ఈ ప్రకృతి అందిస్తున్న హింట్స్ను కూడా గమనించలేకుండా ఈ ప్రాపంచిక విషయాల్లోనే మన తలని దూర్చేసి మనకి ఏది అవసరము అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నామన్నమాట. కాంతి వైపు, అంటే ఆ భగవంతుడి వైపు ప్రయాణం చెయ్యాలి అంటే మనం చేసే పని, ఆలోచన, మన మాట ప్రతి ఒక్కటి కూడా భగవదార్పణంగా చేయమని చెప్పారు బాబా. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా, అది చిన్న పనైనా పెద్ద పనైనా, అన్నీ భగవంతుని స్మరణతోనే, భగవంతునికి అర్పితంగానే లేస్తూ ఉన్నా, పడుకుంటూ ఉన్నా, ఏదైనా తిన్నా, తాగినా, చేసే పని ఏదైనా కానీ భగవదర్పణగా చేయమని చెప్తూ ఉన్నారు. అలాగే చేసే పని మీద పూర్తిగా ధ్యాస, అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ ఆ పని మీదే మనం ధ్యాస ఉంచాలన్నమాట. ఒక జాబ్ కానీ ఒక పని చేస్తూ ఉన్నప్పుడు 10 మంది మెచ్చుకోవాలని కానీ, దీనివల్ల ఇది రావాలి అది రావాలి అంటే ఫలాపేక్ష లేకుండా, పేరు కోసం కాకుండా ఏ పని చేస్తున్నా భగవదార్పణంగా చేయాలన్నమాట. నిష్కామ కర్మ అంటారు దాన్ని. మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు కూడా నిష్కామ కర్మ యోగం గురించి చెప్పాడంటే ఏ కోరిక ఫలాపేక్ష కూడా లేకుండా చేయాలన్నమాట. అప్పుడు మన మనసు నిర్మలంగా శుద్ధంగా అవుతుందన్నమాట. శరణాగతి చేయడం అంటే ఏంటి? పూర్తిగా నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను, ఏ పని చేసినా నీకే సమర్పిస్తూ ఉన్నాను, నేను ఎంత చేస్తున్నా, ఎంత మంచిగా ఉన్నా, నేను ఎందుకు అనుభవిస్తున్నానో అలాంటి భావనలు మనలో ఉన్నాయి అంటే మనము శరణాగతిలో లేనట్టే. సమర్పణ భావం అంటే పూర్తిగా ఇంకా ఆయనకే సరెండర్ అయిపోవటం అన్నమాట. అన్నీ ఆయనే చేస్తున్నాడు, నేను కాదు, నేను అంటూ ఏమీ లేదు, అంతా జీరో అనే భావన మనలో ఎప్పుడూ ఉండాలన్నమాట. మనం గాఢ నిద్ర స్థితిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఈ శరీరం అనేది ఎరుక ఉండదు. అలాంటి స్థితిని మనము డే టైంలో కూడా మెయింటైన్ చెయ్యాలి అంటే ఈ బాబా చెప్పిన పద్ధతుల్లో ఏది పట్టుకోగలిగితే దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. మనం ఏది చేస్తున్నా ఆయన మీద పూర్తి నమ్మకం. శరణాగతి అంటే అదే కదా. మనం ఒక ఫ్లైట్ ఎక్కితేనే ఆ పైలట్ మీద, లేదా ఒక బస్ ఎక్కినప్పుడు ఆ డ్రైవర్ మీద ఎంత నమ్మకం పెట్టేస్తాము, ఎక్కి కూర్చునేస్తాం, ఇంకా ఏది పట్టించుకోము. అది వెళ్ళి యాక్సిడెంట్ చేస్తాడా, ఈ డ్రైవర్ సరిగా డ్రైవ్ చేస్తాడా లేదా, ఈ పైలట్ మనల్ని డెస్టినేషన్కి సరిగా తీసుకుని వెళ్తాడా లేదా అనేది మనం ఆలోచించాం. హాయిగా ఫ్లైట్ ఎక్కి కూర్చుని ఇంకా మన పని మనం చేసుకుంటూ ఉంటాం. హాయిగా పడుకుంటాము, లేదా ఏదో బుక్ చదువుకోవడము, ఏదో ఒకటి వరి అవుతూ కూర్చోము. ఆ పైలట్ మీద మనము ఎంత నమ్మకం పెడతామో, మరి మన జీవితం అనే ఈ జర్నీ నడిపిస్తూ ఉన్న భగవంతుడి మీద మనం ఎందుకు నమ్మకం పెట్టలేకపోతూ ఉన్నాము?
ప్రతిదానికి ఆయనని ఎందుకు శంకిస్తూ ఉన్నాము, ఆయన మనల్ని సరైన రూట్లోనే తీసుకువెళ్తూ ఉన్నాడు అనేది ఎందుకు నమ్మకం పెట్టలేకపోతున్నాం అనేది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలన్నమాట. మనకి ఈ జన్మ ఇచ్చాడు, మన కర్మ అంతా తొలగించుకునే అవకాశాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు. మనల్ని సరైన మార్గంలో తీసుకెళ్ళమని ఆయనను అడిగితే తప్పకుండా ఆయన మనకి గైడ్ చేస్తూనే ఉంటాడు. మనము దాన్ని స్వీకరించగలిగే స్థితిలో ఉండటం లేదనమాట. ఆ భగవంతుడు తప్ప, ఆ గురువు తప్ప మనల్ని మన గమ్యస్థానానికి చేర్చడానికి వేరే ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆయన మీదనే నమ్మకం పెట్టుకుని మనము ముందుకు వెళ్ళాలన్నమాట. కారణాలన్నింటికీ కారణం నేనే అని భగవంతుడు చెప్తూ ఉన్నా కూడా మనము ఒకరిని నిందించటంలోనో లేదా మనల్ని మనం నిందించుకుంటూ గిల్టీగానో అలా బ్రతుకుతూ ఉంటాం. ఆ భగవంతుడే కారణం, ఆయనే అన్నీ జరిపిస్తాడు. కారణం లేనిదే ఏ పని జరగదు. జరిగేదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా మన పని మనం చేస్తూ వెళ్ళాలి. జస్ట్ చేయాలి, ఇంకా ఏమీ ఆలోచించకూడదు. అదే బాబా ఎప్పుడు చెప్పేది. అలాగా ఆ కృతజ్ఞతాపూర్వకమైన భక్తి ఎప్పుడైతే ఉండి మన మనసు శుద్ధంగా ఉంది అంటే అప్పుడు మన మనసులో సరైన ప్రశ్నలే ఉదయిస్తాయి, వాటికి సరైన సమాధానాలు కూడా తెలుస్తాయి. తర్వాత ఇంకా మన చేసే పనిలో క్లారిటీ కోసం మన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, మన లైఫ్లో మన ప్రయారిటీస్ ఏంటి, ఏది మనకి ఇంపార్టెంట్, ఫస్ట్ ఏది సాధించాలి, దానికోసం ఏం చేయాలి, మనకు దానికి తగిన టాలెంట్ అనేది ఉందా లేదా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇలాగా మనల్ని మనం గమనించుకుంటూ నిజాయితీగా ఉన్నప్పుడు సత్యం అనేది గోచరిస్తుందన్నమాట. జన్మజన్మల నుంచి మనకు వస్తున్న అలవాట్లు, భారాలు, పూర్వజన్మ సంస్కారాలు ఇవన్నీ తొలగించుకోవాలి. వాటిని ఎలా గుర్తుపట్టాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు బాబా. రుద్ర స్టోరీ ఒకటి చెప్పారు. తన వల్లే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు తన నాయకత్వంలో, తను చేసిన తప్పు వల్ల అనే భారాన్ని మోస్తూ తర్వాత జన్మల్లో అంతా కూడా తను దేనికి నాయకత్వం అనేది వహించాడనమాట. దానికి నువ్వు రెస్పాన్సిబుల్ కావు, వారి కర్మ ప్రకారం అలా జరిగింది, వదిలేసేయి, అన్నీ జరగడానికి నేనే కారణం, ఇంకా నువ్వు ఆ సిలువ ఇంకా మొయ్యొద్దు, లెట్ గో అని బాబా రుద్రకి చెవిలో చెప్తూ ఉన్నారనమాట. స్ట్రాంగ్గా కొన్ని అలవాట్లు మనలో అలా ఉంటాయన్నమాట. వాటిని పూర్వజన్మ సంస్కారంగా గుర్తుపట్టి దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అందుకే ఇవన్నీ కూడా అంటే మనకు ఊరికే థియరీ లాగా చెప్తే తెలియవు అనేసే బాబా ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఇస్తూ ఇది ఇలా ఉంటుంది, దీన్ని ఇలా తెచ్చుకుంటున్నారు, ఇలా తొలగించుకోవాలి, మీ అడిక్షన్స్ ఇలా తొలగించుకోండి, మీరు ఇలా ఇంప్రూవ్ అవ్వండి అని ప్రతి చిన్న విషయాన్ని గోరుముద్దలు తినిపిస్తూ చెప్తూ ఉన్నారన్నమాట బాబా మనకి. ఇక బాబా ఇప్పుడు ఏం చెప్పబోతున్నారో చూద్దాం. రుద్ర తన పూర్వజన్మలో జరిగిన ఒక సంఘటన చూసుకున్నాడు కదా, యుద్ధంలో తన వాళ్ళు క్రూరంగా చంపబడడం అనేది. ఆ సంఘటన చూసుకున్న తర్వాత బాబా రుద్రతో చెప్తూ ఉన్నారనమాట, నాయన నువ్వు చూసినది ఒక రెవల్యూషన్, అంటే ఒక దివ్య దర్శనం అన్నమాట. అది రిగ్రెషన్ కాదు, ఆటో సజెషన్ కాదు, అది ఒక సెల్ఫ్ ఇండ్యూస్డ్ హిప్నాసిస్ అన్నమాట. ప్రార్థనల ద్వారా క్షణంలో అంటే వర్తమానంలో ఉండటం ద్వారా మరియు ఆ రెండింటితో పాటు గురువు అనుగ్రహం కూడా తోడవటం ద్వారా మేము నిన్ను కార్మిక్ వాల్ట్లోనికి, అంటే మన అన్ని జీవితాల యొక్క జన్మల యొక్క జ్ఞాపకాల అన్నీ నిల్వ చేసే ఒక శాశ్వతమైన డేటా బ్యాంక్లోనికి చేరుకునేలా చేశాము. అంటే బాబా ఏం చెప్తున్నారంటే, నీకు ఒక విజన్ అనేది ఏదైతే వచ్చిందో అది ఒక రివల్యూషన్, అంటే మనకు ఆల్రెడీ జరిగిన దానిని మనం చూసుకోగలగడం, ఆల్రెడీ ఉన్నదాన్ని కనుక్కోగలగడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక నగ మెడలో వేసుకుని ఎక్కడ పెట్టామా అని వెతుక్కుంటూ ఉంటాం మర్చిపోయి. అప్పుడు ఎవరో వచ్చి నువ్వు పెట్టుకునే ఉన్నావు కదా, నీ దగ్గరే ఉంది కదా అనేసి చెప్తారనమాట. అంటే ఆల్రెడీ ఉన్నది వేరొకరి ద్వారా వ్యక్తపరచబడింది అనమాట. అలాగా ఆల్రెడీ మనకు వేరే జన్మలో జరిగి ఉన్నది ఇప్పుడు మనం చూడగలుగుతూ ఉన్నాం. సడన్గా ఒక విషయము రివీల్ అవ్వడం అనమాట, దాన్నే రెవల్యూషన్ అంటారు. అది ఎప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారు బాబా, ప్రార్థనలు చేసినప్పుడు, ప్రజెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు
ఆ రెండే కాకుండా గురువు అనుగ్రహం తోడైనప్పుడు మాత్రమే మీరలాగా మీ గత జన్మల్లో జరిగినవి చూసుకోగలుగుతారు. అంటే మనలో ఇప్పుడు ఒక అలవాటు చాలా బలంగా ఉంది అంటే అది ఎందుకని వచ్చింది, ఎందుకు అలా జరిగింది అనేది గత జన్మల్లో కారణం ఉంటుంది. ఆ విషయాన్ని మనకు తెలియచెప్పటానికి ఒక విజన్ ద్వారా కానీ ఒక కళ ద్వారా కానీ చూపిస్తారన్నమాట మాస్టర్స్. ఇంకా బాబా ఏమంటున్నారు, ఇది సెల్ఫ్ ఇండ్యూస్డ్ హిప్నాసిస్. ఇది ఏదో ఆటో సజెషన్ కాదు, అంటే మనము అఫర్మేషన్స్ ఇచ్చుకొని పొందినది కాదు. ధ్యానంలో తన్మయత్వపు స్థితికి వెళ్ళి మనసు జీరో అయిపోయినప్పుడు మనకు మనమే ఆ జ్ఞాపకాల నిల్వ ఒక చోట ఎక్కడైతే ఉంటుందో మన అన్ని జన్మల డేటా బ్యాంక్, అక్కడ మన గత జన్మలో ఏమి జరిగింది మనకు ఒక సినిమా లాగా చూపిస్తారనమాట. రుద్ర హీ ట్యాప్డ్ ఇన్ టు హిస్ కార్మిక్ వాల్ట్. ఆ పాస్ట్ లైఫ్ మెమొరీస్లోకి వెళ్ళి ఆ సంఘటనని చూసుకోగలిగాడనమాట. అంటే బాబా, నేను అనుభవించినది అందరికీ అందుబాటులో ఉంటుందా ఇలాగే? అంటే బేటా, నీకేం కొమ్ములు కొత్తగా తోక ఏమీ లేవు స్పెషల్గా, అందరిలాంటి వాడివే నువ్వు కదా, నువ్వెంత ప్రత్యేకమైన వాడివో అందరూ కూడా అంతే. సో ఎవరైతే ముందుకు వెళ్ళాలి, జీవితంలో మార్పు జరగాలి, అది మంచి మార్పు, మెరుగైన మార్పు జరగాలని ఆశించే కోరిక, ఆ ఫైర్ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాగా చూపించబడుతుంది. మార్పు అనేది అల్టిమేట్ రియాలిటీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, అది కంపల్సరీ. కానీ ఆ మార్పు పాజిటివ్గానే అయినా ఉండొచ్చు, నెగిటివ్గా అయినా ఉండొచ్చు. అది మనం ఎలాగ రిసీవ్ చేసుకుని ఎలా మారుతామనే దాన్ని బట్టి. నీ జీవితంలో ఇప్పుడు ఈ ముఖ్యమైన సంఘటనను చూసి నువ్వు ఏది ఎలా ఎక్స్పీరియన్స్ చేసావో ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. కానీ అనుభవాల కోసం ఆరాట పడద్దండి. అందరూ ధ్యానంలో ఒకరు ఎవరైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్పారనుకోండి, మరొకరు అయ్యో నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమీ రాలేదు, నాకు కూడా రావాలి అనేసి ఇంకొకరు యాస్ట్రల్ ట్రావెల్ చేయగలిగాను అని చెప్పారనుకోండి, మరో వ్యక్తి అయ్యో నేను చేయలేకపోతున్నాను, నేను అది ఆ ఎక్స్పీరియన్సెస్ పొందాలి. మన ఇంటెన్షన్ అనేది గమనిస్తుంది ప్రకృతి. మన ఇంటెన్షన్ కేవలం ఇలాంటి విజన్స్ చూసుకోవాలి అనేది అయితే మనకు అలాంటివి జరగవు. అలాగా వాటి కోసం ఆరాట పడొద్దండి. మీరు ఆరాట పడాల్సింది కేవలం గురువు యొక్క ప్రేమ కోసం మాత్రమే. మీరు ఇంకా వేరే ఏవి కోరుకోకూడదు. ఆ ప్రాసెస్లో మీరు గురువు కోసం తపిస్తూ ఆయన అనుగ్రహం కోసం మీరు చేస్తున్న ప్రార్థనల వల్ల, ధ్యానం వల్ల మీకు ఏదైనా అనుభవాలు వస్తే అవన్నీ మీవే. ఏ ఎక్స్పీరియన్సెస్ వచ్చినా కూడా అవన్నీ జస్ట్ ఒక భాగం అంతే ఈ ప్రాసెస్లో అనేసి వాటిని వదిలేస్తూ వెళ్ళిపోవాలి. వాటిని పట్టుకుని ఉండకూడదు అనేసి చెప్తున్నారు. మూవ్ ఆన్ అయిపోవాలన్నమాట. దానితోనే కూర్చోకూడదు. ఆత్మ యొక్క ప్రయాణం అంటే దాని అసలు రూపమైన పరమాత్మను చేరుకోవటానికి ప్రార్థనలు తప్పనిసరి. ఎందుకు అంటే ప్రార్థనలు, జపము, గొప్పగా ఉండటం అంటే నోబుల్గా బ్రతకడం ద్వారా ఈ లౌకికమైన ఈ ప్రపంచానికి బంధించి ఉంచే జ్ఞాపకాలు, రిజర్వాయర్ ఆఫ్ మెమొరీస్ అంటారనమాట. దానిని మనం యూజ్ చేసుకోవాలి అంటే ఈ ప్రార్థనలు అవన్నీ చెయ్యాలి. అప్పుడు ఆ జ్ఞాపకాల రిజర్వాయర్లోకి చూడగలిగి దివ్య దర్శనాలు జరుగుతాయి. లౌకికంగా ఇందులో ఎంటాంగిల్ అయిపోకుండా మనల్ని మనం బయటకు తీసుకొని రావటానికి ఈ మెమోరీస్ హెల్ప్ చేస్తాయి. కొన్ని కర్మల వల్ల వచ్చిన అలవాట్ల వల్ల దానిలోనే చిక్కుకుపోతూ ఉంటాం. దానిలో నుంచి బయటపడాలి అంటే మనం ఈ మెమోరీస్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు మాస్టర్స్ వాళ్ళే మనల్ని తీసుకెళ్ళి చూపిస్తారనమాట. ఆ విధంగా మనకు మనం తన్మయత్వ స్థితిలోకి వెళ్ళి పొందిన అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల పాజిటివ్గా మనలో మార్పు జరుగుతుంది. కానీ మ్యాన్ ఇండ్యూస్డ్ రిగ్రెషన్ వల్ల పాజిటివ్ చేంజే కంపల్సరీ ఉంటుంది అని చెప్పలేం. ఆ ఎక్స్పీరియన్స్ని చూసుకుని ఓకే నేను ఇప్పుడు అనుభవించేదానికి కారణం ఇది అని చూసుకోవటం వల్ల పెద్దగా యూజ్ ఏమీ ఉండదన్నమాట. మనం దాని నుంచి నేర్చుకుని దాన్ని అధిగమించటానికి, ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తేనే అది ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నారు బాబా. అది ఒక
కోపమైనా కావచ్చు, గిల్ట్ అయినా కావచ్చు మనలో. అది ఎందుకు అనేది మనం ఇలాగ ఒక విజన్ ద్వారా తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఓకే, దాని ద్వారా ఇలా జరిగింది. ఇంకా నేను ఇక్కడే ఆగిపోకూడదు. ముందుకు వెళ్ళాలి అంటే దీన్ని ఓవర్‌కమ్ అవ్వాలి అనేది తెలుసుకుని దానిలోంచి ముందుకు వెళ్ళాలన్నమాట. ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు బాబా రుద్ర అంటున్నాడు, "మీరు చెప్పిన ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు బాబా" అనేసి అంటున్నాడు. అంటే ఈ సెల్ఫ్ ఇండ్యూస్డ్ రిగ్రెషన్ ఏంటో, మ్యాన్ ఇండ్యూస్డ్ రిగ్రెషన్ ఏంటో, ఈ రెండిటికి తేడా ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు బాబా అనేసి అంటూ ఉన్నాడు అనమాట. అప్పుడు బేటా, నువ్వు కేవలం పడేసినటువంటి షుగులేస్ కంటే కాస్త తెలివి ఉంది అంతే నీకు, అందుకే నీకు అర్థం అవ్వట్లేదు. నేను చెప్పేది చాలా సింపుల్. మనం ఒక వ్యక్తి దగ్గరికి హిప్నటైజ్ చేయించుకుని మన గత జన్మలు చూసుకోవటానికి వెళ్ళినప్పుడు, అంటే రిగ్రెషన్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేసి అంటారు ఆ ప్రాసెస్ని. అలా రిగ్రెషన్ చేయించుకున్నప్పుడు వాళ్ళు తాత్కాలికంగా, నేను చెప్తూ ఉన్నాను, నువ్వు వెనక్కి వెళుతూ ఉన్నావు, నువ్వు 3 ఏళ్ల వయసు అప్పటికి వెళుతూ ఉన్నావు, అక్కడ ఏదైనా జరిగిందా ఇప్పుడు నువ్వు ఇప్పుడు బాధపడుతున్న సమస్యకి, సరే అక్కడ చూసుకున్న తర్వాత నీ తల్లి గర్భంలోకి, ఆ తర్వాత దాని ముందు ఆత్మల లోకంలో ఏం జరిగింది, అక్కడి నుంచి దాని ముందు గత జన్మలో నువ్వు ఏమనుభవించావు, ఇలాగా వెనక్కు తీసుకెళ్తూ ఉంటారనమాట హిప్నటైజ్ చేసి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈయన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, నువ్వెలా ఫీల్ అవుతూ ఉన్నావు, అక్కడ ఇంకెవరెవరు ఉన్నారు, అలాగా అడుగుతూ ఉంటే ఆ వ్యక్తి ఆ గతానికి కనెక్ట్ అయ్యి ఆన్సర్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ డైమెన్షన్లో క్వశ్చన్స్ అడుగుతుంటే వింటున్నాడు, ఆ డైమెన్షన్లో నుంచి ఆన్సర్స్ తీసుకొస్తున్నాడు. అంటే 2 డైమెన్షన్స్లో ఉన్నాడు. కానీ మ్యాన్ ఇండ్యూస్డ్ రిగ్రెషన్ కాకుండా సెల్ఫ్ రిగ్రెషన్, మనకు మనమే ఆ స్థితిలోనికి వెళ్ళినప్పుడు, రివల్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ ఉండవు, నువ్వు కేవలం అక్కడే ఉంటావు. అంటే నువ్వు కేవలం నీ పాస్ట్లో మాత్రమే ఉండి చూస్తూ ఉంటావు, అక్కడ ఏం జరుగుతోంది అనేది చూస్తూ అక్కడే ఉంటావు. ఈ ఫిజికల్ రియాలిటీతో నీకు సంబంధం అనేది ఉండదు, పూర్తిగా ఆ అదర్ డైమెన్షన్లోనే ఉంటావన్నమాట. అది ఆ రెండిటికి డిఫరెన్స్. మనం అట్లా సెల్ఫ్ ఇండ్యూస్డ్గా మనమే వెళ్ళినప్పుడు మనకు బయట నుంచి ఒకరు క్వశ్చన్లు అడగడము, మనం ఆన్సర్ చేయడము అట్లా ఏమీ ఉండదు. మనం అక్కడే ఉండి సాక్షిగా ఒక థర్డ్ పర్సన్ లాగా ఆ గత జన్మలో ఏం జరిగింది అనేది ఒక సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటామన్నమాట. అది చెప్తూ ఉన్నారు బాబా. నీకు దివ్య దర్శనాల ద్వారా కానీ, మెడిటేషన్ ద్వారా కానీ, లేదా కళల ద్వారా అయినా కూడా సమాధానం లభించవచ్చు. మేము కళలను అందుకే శ్రద్ధగా గమనించమని చెప్తాము. వాటిలో నుంచి కూడా ఎంతో జ్ఞానము, సమాచారం అందించబడుతుంది. తరచుగా కళల ద్వారా మీతో మేము సంభాషిస్తాము. బాబా చెప్తున్నారు, ఏ రకంగా ధ్యానం ద్వారా అయినా రావచ్చు, కళల ద్వారా అయినా కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు రావచ్చు. కానీ చాలాసార్లు కళలు మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రతిరూపం. ఎన్నో జన్మల నుంచి మనము స్టోర్ చేసుకున్నవన్నీ కూడా కొన్ని జ్ఞాపకాలు మన సబ్కాన్షియస్ మైండ్లో లోతుగా పడిపోయి ఉంటాయన్నమాట. చాలా వరకు మన కళలు ఏంటి అంటే ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళి మన మనసు వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ కళలన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రతిరూపం అన్నమాట. అందుకే కొన్నిసార్లు మనకు ఆ కళలు అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా వస్తూ ఉంటాయి. ఒకదానికోటి సంబంధం ఉండదు, ఏవేవో వస్తూ ఉంటాయి. కానీ దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఊరికే రీవిజిట్ చేస్తూ ఉంటారు ఆ జ్ఞాపకాలని మీరు. అవి జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ లాగా, దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అవి నీటిలాగా దరిద్రంగా ఉంటాయి అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట బాబా. కానీ ఒక అసాధారణమైన కళ వచ్చినప్పుడు చైతన్యంతో లేదా అంతర్మనస్సుతో ఆ విషయాన్ని పట్టించుకోనప్పుడు ఆ కళలు గమనించమంటున్నారు బాబా. అంటే యూజువల్గా మనం పొద్దున్నుంచి ఏవో ఆలోచిస్తూ ఉన్నవి, థింక్ చేస్తున్నవి, అంటే పొద్దున ఏదో గుడికి వెళ్ళొచ్చామనుకోండి, మనకు కళలో ఒక దేవతా రూపం కనపడము, అదే అంటే మనం పొద్దున చూసి వచ్చాము, అదే మన మైండ్ మళ్ళీ రిపీట్ చేస్తోంది. అలాంటివి కాకుండా మనం అసలు ఇక్కడ ఎప్పుడు చూడనివి, ఎప్పుడు దాని గురించి విననివి, నీకు అసలు తెలిసినవి కాదు, ఏ రకంగా తెలియని విషయం ఏదో నీకు చాలా నీట్గా క్లారిటీతో అక్కడ ఒకటి కనపడింది. కొన్ని కళలు మనకు చాలా బాగా గుర్తుండిపోతాయి, ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో, దాని గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. అలాంటి కళలు
సిగ్నిఫికెంట్ అనమాట. అవి మీరు గమనించుకోవాల్సినవి. అంటే మీకు ఏవి తెలియదు అక్కడ. మీరేవో ఆలోచించినేటివో అట్లాంటి విషయాలు ఏవి లేవు. అలాంటి అలౌకికమైన డ్రీమ్స్ వచ్చినప్పుడు వాటిని మనం లెక్కలోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి బాబా చెప్తున్నారు, నీకు గుర్తుందో లేదో నువ్వు ఒక గ్రూప్ మెడిటేషన్కి అటెండ్ అయ్యావు ఒకసారి. ఆ టైంలో అందరూ కూర్చొని ఒక 10 మంది రౌండ్గా కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. నువ్వు మాత్రం చాలా టైర్డ్ అయిపోయి ఉన్నావు ఆల్రెడీ. నువ్వు యూజువల్గా ఇలాంటి సెషన్స్కి అటెండ్ అవ్వవు. నీ దృష్టిలో ధ్యానం అంటే ఏంటి? ఒంటరిగా ఉండి నోట్లో సిగరెట్ పెట్టుకొని కూర్చోవడం. సో అలాగ కాకుండా ఇలాగ డిఫరెంట్ వేలో గ్రూప్ మెడిటేషన్లో ఒక గ్రూప్తో కలిసి నువ్వు ధ్యానం చేసినప్పుడు నువ్వు టైర్డ్ అయిపోయి ఉన్నావు కాబట్టి నీకు వెంటనే నిద్ర పట్టేసింది. అక్కడ అది ఒక కళ అనుకోవచ్చు, ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. అక్కడ తన పూర్వజన్మ మళ్ళీ ఇంకొకటి చూసుకున్నాడు అనమాట రుద్ర. అక్కడ ఏం జరిగిందంటే చెప్తూ ఉన్నారు బాబా, నీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ టైంలో కళ్ళు మూసుకున్నప్పుడు నీకు ఒక దివ్య దర్శనం, ఒక ఎక్స్పీరియన్స్, రెవల్యూషన్ అనేది జరిగింది. అది ఏంటంటే రుద్ర ఒక పొడవైన జుట్టుతో ఒక పెద్ద వ్యక్తిని చూస్తాడు అక్కడ. ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడో నిశ్చయంగా తెలియదు, కానీ ఆ వ్యక్తి స్కాటిష్ లేదా ఐరిష్ అయి ఉండవచ్చు అనుకున్నాడు. అంటే స్కాట్లాండ్ లేదా ఐర్లాండ్ సంబంధించిన ఆ దేశాల్లోని వ్యక్తిలాగా అనిపిస్తూ ఉన్నాడు అనమాట. రుద్రాకు అది తనే గత జన్మల్లో అని తెలుసు. అంటే తన గత జన్మని చూసుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఎరుపు బంగారు జుట్టుతో, అంటే బ్లాండ్ హెయిర్తో ఉన్నటువంటి ఒక పొడవైన చాలా భారీగా ఉన్న ఒక వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి పర్వత మార్గం వెంట నడుస్తూ ఒక గ్రామంలోనికి ప్రవేశిస్తాడు. అతనిని అందరూ చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు, కానీ అతనికి దూరంగా ఉంటారు. అంటే మర్యాదిస్తూ ఉంటారు, దూరం దూరం నుంచి నమస్కారాలు పెడుతూ ఉంటారు అన్నమాట. ఆ వ్యక్తి ఒక కుటీరం యొక్క ఊగే మెట్లు ఎక్కి వెళ్తాడు. అక్కడ మంచం మీద ఒక స్త్రీ నిద్రపోతూ ఉంది. ఆమె అతని తల్ల లేకపోతే భార్యనా అనేది రుద్రకి ఖచ్చితంగా తెలియరాలేదు. ఆ వ్యక్తి ఆ స్త్రీని మేల్కొలుపుతాడు. ఆమె తలని పైకి ఎత్తి తర్వాత అక్కడ పక్కనే ఉన్న కిటికీని తెరుస్తాడు. ఆ వ్యక్తి ఆ స్త్రీ ఇద్దరు కూడా ఆ కిటికీలో నుంచి బయటకి చూస్తారు. అది ఒక చలిగా ఉన్న ప్రదేశం. ఆ సీన్ అక్కడి దాకా వచ్చి నెక్స్ట్ సీన్ ఏం కనపడిందంటే రుద్రకి ఒక వ్యక్తి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. అంటే ఇందాక చూసినటువంటి వ్యక్తి ఒక యుద్ధం చేయటానికి ఆయన రెడీ అవుతూ ఉన్నాడు అనమాట. అది ఎవరితో అంటే ఒక బ్రిటిష్ టైపు డిఫరెంట్ అథారిటీస్తో, వేరే అధికారులతో పోరాడుతున్నాడు. ఈ వ్యక్తి ఒక తిరుగుబాటుదారుడు, ఒక రెబెల్ అనమాట. అతని మనుషులు కూడా అతనిలాగే చాలా భారీగా పెద్దగా బంగారు జుట్టుతో, మెస్సీ అండ్ అన్టైడీ అంటే నీట్గా లేకుండా, మరీ నీట్గా మెయింటైన్ చేసిన బట్టలు కాకుండా కొంచెం నలిగిపోయి మెస్సీగా ఉన్న డ్రెస్ వేసుకుని చాలామంది ఇలాంటి భారీ వ్యక్తులు అతనిలాగే పొడవైన గడ్డాలతో ఉన్నారన్నమాట. ఈ వ్యక్తులంతా చాలా రఫ్గా ఉన్నారు. మనకు ముందు కనిపించిన వ్యక్తి వీళ్ళ నాయకుడు అనమాట. వీళ్ళంతా కూడా భారీ సైన్యంతో, ఎదుటి అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతో భారీ సైన్యంతో ఉన్నారు. వాళ్లతో ముఖాముఖిగా తలపడుతూ ఉన్నారనమాట. ఈ వ్యక్తి లీడర్ శత్రువును చంపటానికి చాలా సింపుల్, నాట్ రిఫైన్డ్ అంటే బాగా ఆరితేరిన మెథడ్స్ కాకుండా చిన్న చిన్న రఫ్ వేలో ఆయన కొన్ని మిషన్స్ని కనిపెట్టాడనమాట ఆ యుద్ధం చేయటానికి. సో ఇంకా యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. ఎంతో రక్తపాతం. ఆ వ్యక్తి సైన్యం వ్యతిరేక శిబిరం పరిమాణంలో 5వ వంతు, అంటే అంత కొంచెం మందే ఉన్నారు, కానీ వాళ్ళు సహజ యోధులు. అకస్మాత్తుగా ఆ వ్యక్తి వ్యతిరేక శిబిరం యొక్క నాయకుడిని చూసి అతని వైపు కదులుతాడు. ఇద్దరు లీడర్స్ ఒక దగ్గరికి వస్తారనమాట. ఆ మరో వ్యక్తి కూడా చాలా స్ట్రాంగ్గా, బాగా పెద్దగా ఉండి చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఇద్దరు లీడర్స్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అటు ఇటు ఇరుపక్షాల వైపు ఉన్న లీడర్స్ ఇద్దరు ఎప్పుడైతే యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తారో
అప్పుడు వాళ్ళ సైన్యం అంతా యుద్ధం చేయడం ఆపి వీళ్ళనే చూస్తుందన్నమాట. వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చంపండి, నరకండి అన్నట్టు వాళ్ళనే చూస్తూ ఉంటారనమాట. స్కాటిష్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక్కసారి అవతలి వ్యక్తిని చూస్తాడనమాట. ఎంత రక్తపాతం జరిగింది, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఈయనలో గతంలో రుద్ర అక్కడ కనపడుతున్నది. అతనిలో ఒక రకమైన కోపం రగిలిపోతుంది, ఒక వింత ఆకలి, ఒక జంతువు ఇలాగా ఉన్నాడనమాట. అది గత జీవితంలో తానే అని తెలుసు, కానీ రుద్ర ఇవంతా చూస్తూ ఉండగానే ఇంకా సడన్లీ ఆ ఆపోజిట్ కమాండరు నేలపై పడిపోయి ఉన్నాడనమాట. రుద్ర సైడ్ వాళ్ళందరూ ఈయనను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, చంపు 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 అన్నట్టుగా. కానీ ఆయన ఇంకా స్టార్ట్ చేయబోతూ, అంటే ఇంకా చంపబోతూ ఆ ఖడ్గాన్ని ఆయన పైకి ఎత్తుతాడు. అప్పుడంతా చూస్తాడు, ఇద్దరు రక్తంతో తడిచిపోయి ఉన్నారు, చుట్టూ అంతా రక్తం. మొత్తం ఇలా చూసి ఆ ఖడ్గాన్ని పైకి ఎత్తి ఆ ఎదుటి కమాండర్ గొంతు దగ్గరికి కత్తిని తీసుకుని వస్తాడు చంపాలి అన్నట్టు. ఆ ఖడ్గాన్ని అంత దగ్గరగా పెట్టి ఆ వ్యక్తి కళ్ళలోకి చూడగానే అవి దయ కోసం వేడుకుంటూ ఉన్నాయి. సో అప్పుడు అనిపిస్తుంది అనమాట ఆయనకు, సడన్గా ఒక రియలైజేషన్ వస్తుంది, ఎందుకు ఈ వ్యర్థమైన హింస, ఈ పిచ్చితనం ఏంటి, స్టూపిడిటీ ఏంటి, కిల్లింగ్ ఏంటి, ఇంత చంపుకోవడమా, ఇంతమంది మనుషులు చచ్చిపోవాలా, ఇంత రక్తపాతం జరగాల, ఇదంతా అనవసరము అనేసి ఆ చుట్టూ వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు వద్దు వద్దు చంపే చంపే అంటూ ఉన్నా కూడా రుద్ర మాత్రం నేను ఎంత క్రూరంగా చేస్తున్నాను, ఇట్లా చంపడం అనేది తప్పు, ఈ రక్తపాతం కరెక్ట్ కాదు అనేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఆ కత్తిని పక్కన పడేస్తాడనమాట. పడేసి అలాగే కొండల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఈ వైలెన్స్ అంతా వదిలేసి ఒక సన్యాసిలాగా జీవిస్తూ తన జీవితంలో మిగిలిన టైం అంతా కూడా రోగులు, బలహీనంగా ఉన్న వాళ్ళని, ఆకలితో ఉన్న వాళ్ళని చూసుకుంటూ ఆయన జీవితాన్ని గడిపేస్తాడనమాట. ఆ హింసలో నుంచి బయటకు వచ్చేస్తాడు. మనం ఇలాంటి సిచ్యుయేషనే రామ్తా స్టోరీలో కూడా చూడవచ్చు. రామ్తా కూడా ఎంతో వైలెన్స్లో ఉండి ఇలాంటి సిచ్యుయేషన్లోనే ఆయనకు కూడా ఒక రియలైజేషన్ కలుగుతుంది. ఇదే సామ్రాట్ అశోక కూడా మనం గమనించవచ్చు. అశోకుడు అని చెప్పుకుంటాం. ఆయన కూడా గొప్ప రాజు, అధికార దాహంతో ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమందిని చంపి ఒక పెద్ద యుద్ధంలో పాల్గొంటాడు. ఆ టైంలో ఆ చుట్టూ అంతా చూసేసరికి అతనిలో ఇంతమంది చనిపోవడం అవసరమా, ఇదంతా చాలా తప్పు అనేసి బౌద్ధ సన్యాసిగా మారిపోయి పూర్తిగా అహింసా మార్గంలోకి వచ్చేసి ఎన్నో మంచి పనులు చేస్తాడనమాట. అలాగే ఇక్కడ కూడా రుద్ర గత జన్మలో ఆ కత్తిని పడేసి ఇంకా కొండల్లోకి వెళ్ళిపోయి ఒక సన్యాసిలాగా బ్రతికేస్తాడనమాట. ఆ టైంలో కరెక్ట్గా ఆయనకు మళ్ళీ చెవిలో బాబా చెప్పినది వినపడుతుంది. అంతకుముందు స్టోరీలో కూడా ఆయనకి ఎండింగ్లో బాబా చెప్తారు చెవిలో. ఏమని చెప్పారు బాబా, నీలో అంత హింసాత్మక ప్రవృత్తి ఉంది, కానీ మళ్ళీ నిన్ను నువ్వు వెనక్కు తెచ్చుకుని ఆ కోపంలో పడిపోకుండా కంట్రోల్ చేసుకోగలిగే ఆ సామర్థ్యం కూడా నీలో ఉంది. ఆ మెచ్యూరిటీ అనేది ఆ జన్మలో నుంచే వచ్చింది. అది ఈయనకి అప్పుడు ఒకసారి గ్రూప్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆయన ఈ విజన్ని చూసుకుంటాడనమాట. అప్పుడు రుద్ర ఇది చూసుకున్న తర్వాత ఉలిక్కిపడి మేల్కొంటాడు. తన చుట్టూ ధ్యానం చేస్తున్న వాళ్ళని చూస్తాడు. ఇంకా వాళ్ళు ధ్యానంలోనే ఉంటారు. అది ఏదో విచిత్రమైన కల కన్నానులే, సబ్ కాన్షియస్ మైండ్ ఏదో విచిత్రమైన కథ అల్లిందిలే అన్నట్టుగా భావించాడనమాట. అంటే ఇక్కడ ఈ స్టోరీ ద్వారా బాబా ఏం చెప్తున్నారు, ఒక యోధుడిగా ఉండి తను హింసను త్యజించి ఒక సన్యాసిగా ఎలా మారాడు, ఆ రియలైజేషన్ ఎలా వచ్చింది అనేది అతని జీవితాన్ని అతనికి చూపించడం ద్వారా, అది మనకు కథ, ఆయన జీవితం అన్నమాట. అలాగ చూపించి మనిషి ఎలాగ తన స్వభావాన్ని మార్చుకోగలుగుతాడు, హింస నుంచి కరుణకు ఎలా వెళ్ళగలడు అనే విషయాన్ని ఈ ఇన్సిడెంట్ చూపిస్తుందన్నమాట. ఈ ధ్యానం సెషన్ తర్వాత ఆ ధ్యానాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి చుట్టూ చూసి ఆమె చెప్తోందనమాట, నేను చాలా రక్తపాతం చూడగలిగాను, ఖడ్గాలు, హింస, క్రూరమైన సన్నివేశాలు చూశాను. తర్వాత ఒక దివ్య దర్శనమైంది, విచిత్రమైన ధ్యాన సెషన్ ఇది అని ఆమె రుద్ర వైపు చూసి నవ్వింది. అప్పుడు రుద్రకి ఇది కళ కాదు, ఒక విచిత్రమైన రిగ్రెషన్ అనేది అర్థమవుతుందంటే అది రుద్రకు విజన్ వచ్చింది. కానీ ఆ ధ్యానం ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి కూడా ఇదంతా కనపడింది. అంటే
కొంతమందికి అలాంటి పవర్ ఉంటుందన్నమాట. తెలుసుకోగలుగుతారు ఎదుటి వ్యక్తి ఏం చూశాడు అనేది. అలాగే ఇక్కడే ఆ సెషన్ నిర్వహించిన ఆమెకి రుద్ర ఏదైతే చూశాడో అదంతా ఆమెకు కూడా కనపడిందనమాట. సో అప్పుడు రుద్ర ఇదేదో పిచ్చి కల కాదు, నిజంగానే గత జన్మ దర్శనం అనేది అయ్యింది అనేది ఆయనకు అర్థమైందనమాట. లెసన్ ఈజ్ వెరీ సింపుల్. ఇదంతా ఎందుకు చూపించారు రుద్రాకు అంటే ఆయన లెసన్ ఏంటి అంటే, ఈ జన్మలో మళ్ళీ నువ్వు వెనక్కి పడిపోకుండా నీకు ఒక రిమైండర్ లాగా గుర్తు చేస్తూ ఉన్నారనమాట బాబా. ఆయన ధ్యానం సెషన్లో ఉన్నప్పుడు ఇదంతా చూపించబడింది. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో నువ్వు వైలెన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ నువ్వు వెళ్లకుండా ఉండడానికి నీకు ఇది చూపించాం. నువ్వు ఆ హింసలో నుంచి బయటకు రావచ్చు, ఆ హింసలోనే వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్టు. ఎందుకంటే రుద్రాలో అంత ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అనేది ఉంది. అది ఒక్కోసారి కొన్ని జన్మలు పడుతుంది దాంట్లోంచి బయటపడడానికి. ఆ జన్మలో ఆయన ఒక మాంక్ లాగా మారిపోయినా కూడా ఆ గత జన్మలో ఆయనలో హింస అనేది ఉండింది. అదే నెక్స్ట్ జన్మలో కూడా ఆ వాసన అనేది క్యారీ అవుతుందన్నమాట. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అది ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ ఆ హింసాత్మక ప్రవృత్తిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అతను అలాగ వెళ్లకుండా ఉండడం కోసం మాస్టర్స్ ఈయనకి విజన్ చూపించారనమాట. అది ఆయన తీసుకుని అలాగా ముందుకు వెళ్ళాడు. ఇంకా మళ్ళీ తర్వాత ఆయన హింసలోకి వెళ్ళలేదు తన జీవితంలో. సో ఆ రకంగా ఆయనలో పాజిటివ్ చేంజ్ అనేది ఉందన్నమాట. అదే చెప్తున్నారు బాబా, మనకి ఇలాంటి దర్శనాలు వచ్చినప్పుడు మనలో అది పాజిటివ్ చేంజ్ని కలగజేస్తుంది. మనం అదే పనిగా రిగ్రెషన్కి వెళ్ళినప్పుడు అది జరగకపోవచ్చు, పాజిటివ్ చేంజ్ అనేది ఉండకపోవచ్చు అని. మనము శ్రీపాద వల్లభ స్వామి చరిత్రలో చూస్తే ఆ చరిత్ర రాసినటువంటి బ్రాహ్మణుడు శంకర భట్టు అని, అతను పిఠాపురం వెళ్ళాలి, కురువపురం వెళ్ళాలి అని ఆయన జర్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ టైంలో శ్రీపాద వల్లభ స్వామి ఒక తాగుబోతు వేషంలో వచ్చి అతనితో కావాలనే గొడవ పెట్టుకుని, ఆ కల్లుకుండ చేతిలో ఉంటుంది దత్తాత్రేయ స్వామి, ఆయన భక్తులను టెస్ట్ చేయాలన్నప్పుడు ఆయన తీసుకునే టిపికల్ రూపం అనమాట. అది ఒక తాగుబోతులాగా, పక్కన కుక్కలు ఉంటాయి, అలాగా ఒక రూపము ధరిస్తాడనమాట. ఇక్కడ కూడా అలాగే శంకర భట్టుతో ఒక తాగుబోతు వ్యక్తిలాగా వచ్చి ఈ శంకర భట్టు నోట్లో బలవంతంగా ఆ కళ్ళు పోస్తాడనమాట. ఇంకేం చేస్తాడంటే ఆయన కాళ్ళకి మొక్కమంటాడనమాట. అయ్యో, నేను బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఈ తాగుబోతు కాళ్ళకు మొక్కాల్సి వస్తుంది అని చాలా బాధపడతాడు. కానీ ఆయన బెదిరిస్తూ చాలా రఫ్గా ఉంటాడనమాట. భయపడిపోయి ఇంకా ఆయన కాళ్ళ మీద పడిపోతాడనమాట. తర్వాత ఇంకా దత్తస్వామి వెళ్ళిపోతారు. ఈ శంకర భట్టు చాలా బాధపడుతూ ఉంటాడు. నేను బ్రాహ్మణుణ్ణి, అలాంటి తాగుబోతు చండాలుడి యొక్క కాళ్ళు పట్టుకున్నాను, ఆయన కళ్ళుకుండలోని కళ్ళు తాగాను, ఎంత అపవిత్రమైపోయాను అని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు ఒక స్వామి చెప్తాడనమాట, ఆయన ఎవరనుకుంటున్నావు? దత్తాత్రేయ స్వామి. ఆయననే వచ్చి నీకు ఆయన చేతిలోని కళ్ళు పాత్రలోని కళ్ళు పోసాడంటే నీకు తీర్థం ఇచ్చాడు ఆయన. ఆయన పాదాలకు ఆయననే మొక్కించుకున్నాడు. నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నీకు అలా ఎందుకు చేశాడు అంటే, నువ్వు గత జన్మలో భయంకరమైన తాగుబోతువి, నీకు ఉన్నాయి. నువ్వు గతంలో ఒక జన్మలో తాగుబోతుగా ఉన్నప్పుడు భావాలు నీలో ఉన్నాయి. నీకు ఫ్యూచర్లో ఆ పరిస్థితి ట్రిగ్గర్ అవ్వచ్చు. అంటే తాగుబోతులతో స్నేహం చేయాల్సిన అవసరం కానీ, లేదా ఒక కళ్ళు పాకం ముందు నుంచి వెళ్తూ ఉన్నప్పుడు కానీ నీకు ఆ పూర్వజన్మ వాసన అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలాగ ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ నువ్వు తాగుడుకి బానిస అయిపోతావు. నువ్వు అలా కాకుండా ఉండి నిన్ను రక్షించడం కోసమని ఆ దత్తస్వామి ఒక తాగుబోతు రూపంలో వచ్చి నీకు అది పోసేశాడు. అంటే మళ్ళీ కళ్ళు కాస్తైనా టేస్ట్ చూడాలి అనే భావన నీలో ఏమన్నా ఉందేమో, ఆ భావనను ఆయన గ్రహించి నువ్వు మళ్ళీ తాగుబోతుగా మారకుండా నిన్ను రక్షించడం కోసమని ఆయన నీకు అలాగ బలవంతంగా కళ్ళు తాగించారు. అక్కడితో నీకు ఆ పూర్వజన్మ వాసన వల్ల ట్రిగ్గర్ ఏదైతే అవ్వబోతుందో అది తొలగిపోయింది. ఆ గండం గడిచిపోయింది. ఇక నువ్వు అలాంటి దానిలోకి వెళ్ళవు. ఆ గత జన్మ నుంచి క్యారీ అవుతున్న కొంచెం ఇది తొలగిపోయింది అనేసి చెప్తారనమాట. అలాగా గురువులు మనము మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు మనం మళ్ళీ గత జన్మ వాసనల వల్ల వెనక్కి వెళ్ళిపోకుండా, ఆ ముందున్నటువంటి హింస, ద్వేషము, కోపము, అసూయ ఇలాంటి భావాల్లోకి పడిపోకుండా
మనల్ని రక్షించడం కోసం అనేసి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తారు, చూపిస్తారు. లేకపోతే ఇలాగ శంకర్ భట్ లాగా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తారు అనమాట. ఇప్పుడు రుద్ర కూడా ఆయన తన పిల్లల్ని దూరం చేశారు, అందరూ ఎంతోమంది ఆయనని ఇబ్బంది పెడుతున్నారు అనే ఆక్రోశంతో తను మళ్ళీ హింసలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతని గత జన్మలో ఆ హింసాత్మక ప్రవృత్తి అనే సీడ్స్ ఇంకా ఉన్నాయి సబ్కాన్షియస్ మైండ్లో. కాబట్టి అలాగ వెళ్లకుండా అతన్ని మళ్లించడం కోసం ధ్యానంలో అతనికి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. దానివల్ల ఆయన ఫ్యూచర్లో ఏ పరిస్థితి వచ్చినా కూడా వేరే వాళ్ళ మీద ఫైట్కి వెళ్లకుండా, హింసలోకి వెళ్లకుండా, ద్వేషించకుండా తనను తాను అందరికీ దూరం చేసుకుని తాను ఒక్కడిగా మిగిలిపోయాడనమాట. బాబా అందరికీ అలాంటి దర్శనాలు లభిస్తాయని అంటున్నారా అంటే అప్పుడు బాబా చెప్తున్నారు, అవును, ప్రజెంట్ మూమెంట్లో ఉన్న మరియు తమ ఆధ్యాత్మిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్న వారందరికీ, అంటే ఆ జిజ్ఞాస ఉన్న వారందరికీ కూడా ఇలాంటి జ్ఞానం అందుతుంది. ప్రకృతి సహకరిస్తుంది. ఆ గురువు కూడా, మార్గదర్శకులు కూడా మనకు అలాంటి అనుభవాలను వచ్చేలా చేస్తారనమాట. నీకు ఆ లైఫ్ టైం చూపిస్తేనే నువ్వు మారుతావు, కాబట్టి నీకు అవి చూపించబడతాయి. అలాగే ప్రతి ఒక్కరికి జరిగే అవకాశం ఉంది. ఇది రుద్రాకే కాదు, మనందరికీ కూడా. మనం ముందుకు వెళ్ళాలనే ఆశ మనలో ఉండాలి, దానికి తగ్గట్టుగా ప్రయత్నం మనం చేస్తూ ఉండాలన్నమాట. ఆ సాధన, మనం చేసే సాధన మన మాస్టర్ని హ్యాపీ చేయడానికి, మనల్ని చూసి గర్వపడేలా చేయటానికే ఉండాలి. అంటే కాంతి వైపే వెళ్తూ దానిలో కలిసిపోవడానికే అన్నమాట. అప్పుడే ఆ ఉద్దేశంతో మనం సాధనలు చేసినప్పుడే ప్రకృతి అనుకూలిస్తుంది. కానీ నేనేదో అందరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చాయి, నేను కూడా చూసుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తే మనకి ఏవి చూపించబడవు. బలహీనతలు, విఫలతలు, పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ఆ ఉద్దేశంతో, ఆ జిజ్ఞాసతో ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే పరిస్థితులను ఏమాత్రం లెక్క చెయ్యమన్నమాట. మన పిలుపు అంతా కూడా ఆ భగవంతుడి వైపే ఉంటుందన్నమాట. ఇప్పుడు భగవంతుడిలో లీనమవ్వాలి అనే తపన మనలో ఉండాలి అంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ రుద్ర బాబాతో కలిసి సముద్ర తీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆ ప్రకాశవంతమైన రంగులు, విచిత్రమైన సంగీతం నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాడు అనమాట. రుద్ర అంత అందంగా ఉంది. అవన్నీ కూడా ఆయన ఆత్మను శుద్ధి చేస్తున్నాయా అన్నట్టుగా ఒక స్వర్గంలా ఉందన్నమాట. అక్కడ వచ్చే స్మెల్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. అది ఎలా ఉందంటే కస్తూరిలాగా తన లోపల నుంచే ఏదో వస్తోంది అన్నట్టుగా ఉందన్నమాట. ఒక సుగంధభరితమైన వాసన అనేది. తర్వాత బాబా మరియు రుద్ర సముద్రం పక్కన కూర్చున్నారు. మధ్యరాత్రి అవుతోంది. నక్షత్రాలు ఎన్నో డిజైన్స్లో అమరి ఉన్నాయి. ఫస్ట్ టైం రుద్ర ఏం ఫీల్ అయ్యాడంటే ఆకాశంలో ఆయన అర్థం చేసుకోగలిగే భాష ఏదో ఉంది. ఆ నక్షత్రాలు ఏదో చెప్తూ ఉన్నాయి, అవన్నీ ఏదో ఒక లిపి రాస్తూ ఉన్నట్టుగా ఉంది, నాకు అర్థమవుతోంది. తనకి ఏదో ఓపెన్ అవుతోంది అనమాట, తనకి అర్థమైపోతూ ఉందన్నమాట సంథింగ్. అది గ్రహించాడనమాట. మనము ఓపెన్గా ఉండి అర్థం చేసుకోవాలే కానీ ప్రకృతి మనకి ఎప్పుడు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈవెన్ ఒక ఆకు కూడా మాట్లాడగలదు. మనం దాన్ని అర్థం చేసుకోవటానికి మన మైండ్ క్లియర్గా ఉన్నప్పుడు ఈవెన్ ఒక ఆకు ఏం మాట్లాడుతుందో కూడా తెలుసుకోగలిగే స్థితి మనకు వస్తుంది. దాని మీద ధ్యానించినప్పుడు అన్నీ అర్థమవుతాయి. అంటే ఆ కనెక్టివిటీ మనకు రావాలి అనేసి చెప్తూ ఉన్నారనమాట. బేటా, ప్రపంచం ఇప్పుడు ప్రయాణం మరియు గమ్యం గురించి తక్కువ ఆసక్తి కలిగి ఉంది. తీసుకువెళ్ళే సామాను, ఉపయోగించే వాహనం గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది అని అంటున్నారు బాబా. అంటే మనం చేసే దాని గురించే చెప్తున్నారు బాబా. ఇప్పుడు మన లైఫ్ జర్నీ, మన జీవితం అనే ఈ ప్రయాణంలో ఎంత బరువు మోస్తున్నాము, ఎంత బాధ్యతలు, అవి చేయాలి ఇవి చేయాలి అనేసి వేరే వెయిట్ మీదనో ఫోకస్ పెడుతూ ఉన్నాం. అవే ఇంపార్టెంట్గా చూస్తున్నాం కానీ మన సోల్ జర్నీ, లైఫ్ జర్నీని మనం ఎంజాయ్ చేయట్లేదు, ఆస్వాదించట్లేదు. మన గమ్యం ఏంటి అంటే మనం పరమాత్ముడిలో కలవాలి, దాని గురించి ఆలోచించట్లేదని చెప్తున్నారు బాబా. మనస్ఫూర్తిగా చేసే నామస్మరణ లేదా ఆ వర్తమానంలో జీవించడం ద్వారా, మీ శ్వాస పైన దృష్టి పెట్టి ధ్యానం చేయటం ద్వారా, మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనల ద్వారా విశ్వం యొక్క పనితీరు
మరింత ముఖ్యంగా మిమ్మల్ని మీరు గ్రహించవచ్చు, మీ గురించి మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క రహస్యాన్ని కూడా గ్రహించవచ్చు. దేని ద్వారా? కేవలం మనము నామస్మరణ, ప్రజెంట్ మూమెంట్లో ఉండటం, వాటి ద్వారానే భగవంతుడిలో లయం అయిపోవచ్చు అనేది చెప్తూ ఉన్నారనమాట. ఒక ఆవిడ 15 సంవత్సరాల నుంచి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిన ఆవిడ అనమాట. చాలా ధనవంతురాలు, కానీ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయి అన్ని బాధలు తనే పడుతూ ఉన్నట్టుగా ఒక డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోయి, ఇంకా ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఆమెకి ఇంకా నయం అవ్వకపోగా అప్పుడు ఆమె దయానంద సరస్వతి ఆశ్రమానికి వెళ్తుందనమాట. అక్కడ మాస్టరు ఆయనకు ఇంకా ఈమె కష్టాలు చెప్తూనే ఉండడం ఇంకా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆయన ఇంక ముందు ఆపు, నువ్వు ఫస్ట్ ఆపి నేను చెప్పినది చెయ్యి అనేసి ఆయన ఒక ఓం బీజాక్షరాన్ని రోజుకు 2 గంటల పాటు జపించు, ఏవి ఆలోచించొద్దు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతే ఒక 15 రోజులు చెయ్యి అని చెప్తాడనమాట. ఆ 15 రోజుల తర్వాత ఆమె కంప్లీట్లీ ఫిక్స్ అయిపోతుంది. ఇంకా ఆమెలో ఆ బాధ, డిప్రెషన్ ఏమీ లేదు. అంటే ఆ స్మరణకి, ఆ జపానికి ఉన్న పవర్ అలాంటిదనమాట. దాని ఎనర్జీ మనలో ఉండే అన్ని రకాల ఈ భావాలని రిపేర్ చేసేస్తుంది అనమాట. సో ఆమె మైండ్ పూర్తిగా క్లియర్ అయిపోయిందనమాట. ఆ మెంటల్ స్ట్రగుల్ అంతా కూడా క్లియర్ అయిపోయిందనమాట. అదే బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ, మీరు ఏ దానికి మీరు ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు, ఏవో పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, ఖరీదైన వర్క్షాపులు చేయాల్సిన అవసరం లేదు, కోర్సెస్ చేయాల్సిన అవసరం లేదు, క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ శారీరక శ్రమ పడాల్సిన అవసరం లేదు, సంక్లిష్టమైన ఏవేవో శ్వాస పద్ధతులు కొత్త కొత్తగా టీచ్ చేస్తున్నారు కదా, కుండలిని శక్తి పెంచడానికి, చక్రాలను అలైన్ చేయటానికి, చక్రాలను శుభ్రపరచుకోవడానికి ఏవేవో మనము కొత్త కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఇవన్నీ ఏవి అవసరం లేదు మీకు. మీ గురువు పట్ల నిస్వార్థమైన ప్రేమ, భక్తి ఉంటే చాలు. ఒక ప్యూర్ లవ్ అన్నింటి మీద, అందరి మీద, అది బ్రతికి ఉన్నదైనా చనిపోయినదైనా, ఒక వ్యక్తి అయినా, జంతువైనా, ఒక చెట్టు అయినా, అన్నింటి మీద ఒక నిజమైన ప్రేమ ఉంటే అది తప్ప ఇంకా మీకు ఏమీ అవసరం లేదు. మీ గురువును ప్రేమిస్తున్నారు కాబట్టి, మీకు కావాల్సిందంతా మీ గురువు ప్రేమనే కాబట్టి మీరు జపించండి, ప్రార్థించండి, ధ్యానం చేయండి, అంతే. అలాగ మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఈ యూనివర్స్ ఇప్పుడు రావిడు అన్ని కోణాలలో నేర్చుకోవడానికి, ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు రావిడు రెడీగా ఉన్నాడు మంచి వైపు కదలడానికి అనేసి ఆ విశ్వము లిప్స్ స్మాక్ చేసుకుంటుంది ఇలాగా అన్నట్టు చెప్తూ ఉన్నారు అనమాట బాబా. ఆ చేసేదేదో ఆర్ద్రతతో చేయాలి, ఆయనలో కలిసిపోవాలి ఇంకా అనే భావనతో ప్రశాంతంగా చేసినప్పుడు ఫలితం డెఫినెట్గా వస్తుంది. అంటే మనకి ఇంతకుముందు ఒకసారి చెప్పారు కదా, సాధన ఆర్ద్రతతో చేసినప్పుడు ఆ యూనివర్సల్ సాకెట్తో మనము కనెక్ట్ అవుతాం, మన బల్బు ఇంకా ప్రకాశవంతంగా వెలుగుతుంది అలాగనమాట. హయ్యర్ లెవెల్ గురువులు అందరూ చెప్పేది ఇదే. ఇప్పుడిప్పుడు వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న గురువులను పట్టుకుంటే మనల్ని రకరకాల మార్గాలని చెప్పి అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ మనం ఏది అవసరం లేదు. అందరు గురువులు చెప్పేది ఒక్కటే, కామ్గా ప్రశాంతంగా ఉండి నిన్ను నువ్వు గమనించుకొని లోకి నువ్వు వెళ్ళు, ధ్యానం చెయ్యి, ఒక జపం, ఇవి చాలు అంతే. పత్రిసారైనా ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు. ఇంకా ఆయన ఇంకా వేరే ఏమీ చెప్పలేదు. జస్ట్ నీ శ్వాసను గమనించు, అదే నీకు గురువు, అదే అన్నీ నేర్పించేస్తుంది అనేసి చెప్పేవాళ్ళు. ప్రార్థన, జపం, ధ్యానం, యోగా, ఉపవాసాలు, తపస్సు, జ్ఞానం, వీటిలో ఏదో ఒకటి పట్టుకోండి, లేదా అన్నీ మీ ఇష్టం. ఏదో ఒకటి పట్టుకున్నా సరే మీరు ఆ వెలుగుకు, కాంతికి, గురువుకు దగ్గరగా వెళ్ళిపోతారన్నమాట. కృష్ణుడి పట్ల మీరాబాయిలా ప్రేమలో మునిగిపోవాలి, అంత ప్రేమలో ఉండాలి. మీ గురువు మీ ప్రేమను అంగీకరించాలి, ఆ గురువు కూడా మనల్ని ప్రేమించాలని కోరుకోవడం తప్ప ఇంకేం ఉండకూడదు. గురువు మనల్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, కానీ మనం మాత్రం గురువుని, ఆ భగవంతుణ్ణి ప్రేమిస్తూనే ఆయనతో ప్రేమలోనే మునిగిపోవాలి అనేసి చెప్తూ ఉన్నారనమాట. అందుకే
మీ అన్ని చర్యలు, ఆలోచనలు, మాటలు, ప్రతి చిన్న నిస్వార్థమైన విషయము వాటన్నింటి వల్ల గురువు పట్ల ప్రేమ ప్రేరేపితం అవుతుంది. మీరు ఏ విధి జాతకాలు, అల్పబుద్ధి గల వాళ్ళు పన్నే కుట్రల గురించి ఆందోళన చెందటం మానేస్తారు. మీ కుటుంబ సభ్యులు, సహచరులు, అత్తవారి విరోధ భావాలు, వేధింపులు, భార్యాపిల్లల యొక్క క్రూరత్వం కానీ, స్వార్థపరత్వం, దేని గురించి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మీరు పట్టించుకోరు. మీ గురువు పట్ల మీ ప్రేమ మిమ్మల్ని పూర్తిగా శుద్ధి చేసేసింది. అంటే ఇప్పుడు మనము ఒక సాధనలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మీరాబాయి, రాధాకృష్ణాయి, సక్కుబాయి, వీళ్ళంతా ఎంతో ప్రేమతో ఆ భగవంతుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితంలో కష్టాలు లేవా? వాళ్ళు ఏమన్నా సుఖాలు అనుభవించారంటే లేదు. వాళ్ళ జీవితం అంతా కష్టాలే. కానీ ఎన్ని కష్టాలున్నా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు వాటిని లెక్క చేయలేదు. అసలు వాటి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. వాటిని జస్ట్ అలా యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ కష్టాన్ని చూడలేక ఆ భగవంతుడే దిగి వచ్చి వాళ్ళ రూపంలో హెల్ప్ చేశాడు వాళ్ళకే. భగవంతుడే వచ్చి అన్ని పనులు చేస్తాడు. ఆయనే నీటి కుండలను మోసాడు భక్తులని రక్షించటానికి. వాళ్ళంత ప్రేమలో ఉన్నారని పశువుల కళేబరాలు మోసాడు. ఎన్నో చేశారు భగవంతుడు. మెయిన్గా ఏంటి, ఆయనతో పూర్తిగా లీనమై ప్రేమలో ఉండాలి. అప్పుడు వాళ్ళే మనల్ని వాళ్ళ దగ్గరికి రప్పించుకుంటారు. పిచ్చుక కాలికి దారం కట్టినట్టుగా అని చెప్తారు బాబా. రాధాకృష్ణ అయి చాలా యంగ్గా ఉన్నప్పుడే ఆమె భర్త చనిపోయి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నప్పుడు పండరీపురంలో పాండురంగడి సేవలో ఉండి జీవితాన్ని గడుపుతూ ఉంటుందన్నమాట. బాబా ఆమెని రప్పించుకుని ఆమెని మోక్షానికి పంపించేశారనమాట. ఆ బాబాలోనే కృష్ణుణ్ణి చూసుకుని ఎంతో సేవ చేసింది నిస్వార్థంగా. అలాగా మనము వాళ్ళ మీద ఆ రకమైన ప్రేమలో ఉన్నామంటే వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ఇంకా మనం దేని గురించి, ఏ కష్టాల గురించి, ఈ బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ నేను ఎలా దాటాలి అనే ఆలోచన అనేది కూడా మనకు రాకూడదు, రాదు కూడా అనమాట. ఆయనలోనే నేను కలిసిపోయి ఉన్నాను. ఆ తన్మయత్వంలో ఆ భగవంతుడు నేను ఒక్కటే. ఆ ద్వంద్వత్వం అనేది లేదు. ఏకత్వ స్థితిని అనుభూతి చెందడం అన్నమాట. అన్ని రకాలుగా పూర్ణత్వాన్ని పొందుతామన్నమాట. అది ఏది లభించినా గ్రహించినా సంబంధం లేకుండా కేవలం భగవంతుడి వైపే వెళ్తూ ఉంటాం. కల్తీ లేని శుద్ధమైన ప్రేమ అన్నమాట. అలా ఉండాలి. మనం వేటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉండాలి. ఆ స్థితికి వచ్చినప్పుడు అన్ని రహస్యాలు ఓపెన్ అయిపోతాయి. అంతా మనకు తెలిసిపోతుంది. ఏది రహస్యం అనేది ఉండదు ఈ సృష్టిలో. ఆటోమేటిక్గా మనం ఏ ప్రయత్నం చేయకుండానే మన కుండలిని యాక్టివేట్ అయిపోతుంది. మన చక్రాలన్నీ అలైన్ అయిపోతాయి. మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతాము. పారానార్మల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయగలుగుతాం. అవన్నీ జస్ట్ ఆ కప్ ఆఫ్ టీ అంటే అంత ఈజీ అనమాట. మనం వాటి కోసం అదే పనిగా ఏదో కొత్త కొత్త సాధనలు చేయక్కర్లేదు అనేసి చెప్తున్నారు. అవన్నీ నార్మల్గా మనలో జరిగిపోతూ ఉంటాయి. మనం కేవలం గురువుతో ఐక్యమై ఆ అనుభూతిలో ఆయన మీద ప్రేమతోనే ఆ నామస్మరణలో వాటిల్లో ఉండడమే మనకు కావాల్సింది. మిగతావన్నీ మీరు ఏవి ప్రయత్నం చేయకుండానే మీలో ఆటోమేటిక్గా జరిగిపోతాయని చెప్తున్నారు. హూ కేర్స్, అసలు ఎవరికి కావాలి వేరే అన్నీ కూడా? మీకు కావాల్సింది ప్రేమించడం, ప్రేమను పొందడం, అది మాత్రమే ముఖ్యం. కుక్కలు వారి దగ్గర కూర్చున్నాయి. రుద్రకు స్పష్టంగా అర్థమైంది. వాటికి వీళ్ళు అంటే రుద్ర బాబా ఇద్దరు కనిపిస్తూ ఉన్నారని, మరియు ఏదో కారణం వల్ల వీళ్ళు మాట్లాడేది కూడా అవి అర్థం చేసుకోగలుగుతున్నాయని రుద్రకు అర్థమైంది. బ్లాండీ, రుద్ర కుక్క గుర్తుంది కదా, చిట్టి కుక్క. బ్లాండీ వారిని నీడలా అనుసరించింది. అంటే వాళ్ళిద్దరూ బీచ్లో నడుస్తూ ఉన్నారు కదా రుద్ర బాబా, వాళ్ళ వెంట అది కూడా వెళ్ళిందనమాట. బాబా రుద్ర పట్ల దాని ప్రేమ నిర్మలంగా నిస్వార్థంగా ఉంది. దానికి వాళ్ళ మీద ఉన్న ఆ ప్రేమ ఈ డైమెన్షన్స్ డిఫరెన్సెస్ ఏవి లేకుండా వాళ్ళని అనుసరించగలుగుతోంది. అది ఆత్మస్వరూపులుగా ఉన్న వాళ్ళు మాట్లాడేది వినగలుగుతోంది, చూడగలుగుతోంది, వాళ్ళ మీద ప్రేమతో వెళ్తుంది. ఆ ప్రేమ అన్నింటినీ జయించేసి అన్ని తలాల్లోకి దాన్ని వెళ్ళేలా అనుమతించిందా అన్నట్టుగా ఉందన్నమాట.
మనకు ఈ స్పిరిచువాలిటీలో గ్లిట్టర్ గ్లాస్ అంటే ఈ యాస్ట్రల్ ట్రావెల్ పవర్స్, విజన్స్ ఇవన్నీ వస్తాయి, అవన్నీ అవేకన్ అవుతాయి కదా. అవన్నీ మనం షో ఆఫ్ చేసుకుంటూ ఉండడం మానేస్తే సింపుల్ ప్యూర్ లవ్ అనేది మనకు కనిపిస్తుంది. అదే అసలైన గమ్యం మనకు, అదే మన గోల్ అనేది చెప్తున్నారనమాట. అలా కాకుండా ఈ సిద్ధులు ఏవో బాగున్నాయి, మనకు చాలా పవర్స్ వచ్చాయని వాటికే అట్రాక్ట్ అయ్యామా, ఇంకా మళ్ళీ అధపాతాళానికి పడిపోతామన్నమాట. మనము ప్రశాంతతతో మౌనంతో సరెండర్ అయినప్పుడు సింప్లిసిటీ అనేది, ఆ వైరాగ్య భావన అనేది మనలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. అంటే మీరాబాయి వాళ్ళలాగా. సో మనం ఆ ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు వచ్చే పవర్స్ని వేటిని లెక్క చేయకుండా మన ప్రార్థన, మన సాధనలోనే మనము కొనసాగాలి అనేసి చెప్తూ ఉన్నారు బాబా. అప్పుడు రుద్ర అడుగుతున్నాడు అనమాట, బాబా ఎంతోమంది నిస్వార్థంగా నిజాయితీగా మంచిగా ఉన్న వాళ్ళు ఎందుకు బాధ, దరిద్రం, అవమానాలు, అనారోగ్యాలు ఇలాంటి కష్టాలతో బాధపడాల్సి వస్తోంది? మీరేమో విధి అంటారు. కానీ ఈ భూమిపై జీవించడం ఎంత కష్టం తెలుసా బాబా? ఇది నిజం బాబా. వాళ్ళు ఎంత ప్రార్థిస్తారు, కానీ వాళ్ళ జన్మల నుంచి వాళ్ళు తెచ్చుకున్న కర్మ రాశి అనేది వాళ్ళని కప్పేస్తోంది. ఈ కష్టాలన్నీ కూడా వాళ్ళు అనుభవించలేకపోతూ ఉన్నారు. మీరేమో వాళ్ళు అనుభవించే ఆ కష్టాలు కర్మని క్లీన్ చేస్తున్నాయనేసి చెప్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఈ జీవితాన్ని సంతోషంగా అనుభూతి చెందలేకపోతూ ఉన్నారు. ఈ కష్టాల్లో తలమునకలు అయిపోయి ఈ బాధల్లో ఉండి వాళ్ళు ఇంకా ఎంత ప్రార్థించినా వాళ్ళ పరిస్థితి మెరుగు అవ్వకపోవడంతో వాళ్ళు భగవంతుడి మీద విశ్వాసాన్నే కోల్పోతూ ఉన్నారు, అలసిపోతూ ఉన్నారు బాబా. కోపంగా నిరాశగా తయారైపోతున్నారు. వాళ్ళు మంచిగా ఉండాలి అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుభవించే కష్టాలు వాళ్ళని అలాగ ఉండనివ్వటం లేదు. మరి మీరేమో కర్మ క్లెన్స్ అవుతుంది అది ఇది అంటారు, కానీ మరి ఎలాగ దానికి ఏదైనా మార్గం ఉందా అనేసి అడుగుతూ ఉన్నాడు అనమాట రుద్ర. అప్పుడు ఆ టైంలో ఇంకా వాళ్ళు పర్వతాలలో ఉన్నారనమాట. అంటే పర్వతాల్లోకి వచ్చేసారు ఆ సముద్రం దగ్గర నుంచి. సో రుద్ర గమనిస్తూ ఉన్నాడు. జస్ట్ అలాగా ఒక ఆలోచన, ఒక థాట్ రిలీజ్ చేయగానే బీచ్ నుంచి వాళ్ళు మౌంటైన్స్లోకి వెళ్ళిపోయారు. ఆత్మ ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక్క ఆలోచన చాలు, అదే వాహనం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అది ఎంత ఈజీ అనేది రుద్ర గమనించాడు. అది చాలా హాయిగా అనిపించింది అనమాట తనకి. చనిపోయిన వాళ్ళు కేవలం ఒక ఆలోచన దూరంలో ఉన్నారు. మనం వాళ్ళ గురించి చాలా ఇష్టంగా తలుచుకున్నప్పుడు, మనం మిస్ అవుతున్నామని తెలుసుకున్నప్పుడు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అన్నప్పుడు ఒక ఫ్లాష్లో వాళ్ళు మరుక్షణం మన పక్కనే ఉంటారు. దే ఫీల్ ద టగ్ అనమాట. ఒక పిల్లవాడు అమ్మ కొంగు పట్టుకొని లాగుతూ అడుగుతూ ఉంటాడు కదా, ఏదన్నా ఎత్తుకోమని అలాగా లాగడం అనేది ఫీల్ అయ్యి వాళ్ళు మన పక్కన వచ్చి ఉంటారు. ఇదంతా కూడా రుద్ర రియలైజ్ అవుతూ ఉన్నాడు అనమాట. ఆత్మగా ఉంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడం ఎంత ఈజీ, ఎవరన్నా తలుచుకుంటే ఆ క్షణంలో అక్కడికి వెళ్ళిపోగలగడం, అవన్నీ చూస్తున్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉన్నాడు కాబట్టి. మనం తలుచుకోగానే చనిపోయిన వాళ్ళు మన పక్కనే ఉండి మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు, కానీ మనం వాళ్ళని ఫీల్ అవ్వలేకపోతున్నాం. ఎందుకని? మనలో పెట్టుకున్నటువంటి దుఃఖం, డిప్రెషను, కోపము, నిరాశ, ద్వేషం ఇవన్నీ కూడా మనం ఫీల్ అవ్వలేకుండా చేస్తున్నాయి. ఇదంతా రుద్ర ఆలోచిస్తున్నాడు అనమాట. చెప్తూ ఉన్నాడు, హీ ఎక్స్పీరియన్స్డ్ ద మ్యాజిక్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్. స్పిరిట్ వరల్డ్లో వాళ్ళు ఎందుకు వెంటనే కనెక్ట్ అవుతారంటే ఆ పవర్ ఆఫ్ లవ్ అండ్ థాట్ అనమాట. అది స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడూ మన దగ్గరనే ఉంటారు, మనం పిలవగానే వస్తారు. కానీ మీరు నిరంతరం నిరాశలో, డిప్రెషన్లో ఉండటం వల్ల, వాళ్ళు లేకపోవడం అనేది మీరు బాధపడుతూనే ఉంటే, మీరు పడే బాధ వల్ల ఆ ఆత్మ ఇంకా పైకి వెళ్లకుండా తరచుగా భూమికే బంధించబడి అర్థబౌండ్ సోల్గా తయారవటాన్ని కూడా రుద్ర చూశాడు. ప్రియమైన వాళ్ళని కోల్పోవడం వల్ల కలిగే నిరాశని, బాధని వదిలించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా రుద్ర అక్కడ గ్రహించాడనమాట. వాళ్ళని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు మీతోనే ఉంటారు అనే జ్ఞానం ఆయనలో వచ్చిన తర్వాత ఆయన చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడనమాట. అవన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు రుద్ర. అది మనకు ఒక రివ్యూ లాగా చెప్తూ ఉన్నాడు అనమాట. బెటా, అందుకే ఒకరి ఆలోచనలు, మాటలు, చర్యలు
ఇంటెన్షన్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. విధి ఎంత కఠినంగా ఉంటుందో అంతే సమృద్ధిగా ఇస్తుంది. నాకు తెలుసు, ఈ జన్మలో వారి తప్పు ఏమీ లేకపోయినా అంత బాధలు కష్టాలు ఎందుకు ఎదుర్కొంటున్నారో అర్థం కాక ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, రుద్ర అడిగాడు కదా, మరి ఈ కష్టాలు ఇంత అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారో కూడా తెలియకుండా వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తూ వాటిల్లోనే కూరుకుపోతూ ఉన్నారు, దేవుడి మీద నమ్మకం కోల్పోతున్నారు. ఈ బాధల్లోంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగినప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే, మీ యొక్క ప్రతి ఆలోచన, మాట, ఇంటెన్షన్ అందుకే అంత ఇంపార్టెంట్. అవి చాలా ప్యూర్గా క్లియర్గా ఉండాలి. చెప్పారు కదా బాబా, మన ప్రతి ఆలోచన కూడా యూనివర్స్లోకి వెళ్తుంది. మనం ఒక చెడు ఆలోచన చేస్తే అది యూనివర్స్లోకి వెళ్తుంది. ఎక్కడో ఎవరో బాధలో ఉన్నారనుకో, ఆ చెడు ఆలోచన వెళ్ళి ఇంకా ఇబ్బంది పెడుతుంది. అదే ఒక మంచి ఆలోచన రిలీజ్ చేసినప్పుడు, ఒక మంచి మాట మాట్లాడినప్పుడు దాని వైబ్రేషన్స్ వెళ్ళి కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకి కాస్త స్వాంతనాన్ని చేకూరుస్తాయన్నమాట. సో మీ ప్రతి మాట, ఆలోచన, మీరు చేసే పని, మీ ఉద్దేశం, మీ ఇంటెన్షన్ కూడా, మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం ఆ పని అనేది కూడా అంత ఇంపార్టెంట్, అంత శుద్ధంగా ఉండాలి. అయినో నాకు తెలుసు చాలామంది ఎందుకు ఈ బాధలు ఎదుర్కొంటున్నారో అర్థం కాక ఆశ్చర్యపోతుంటారు. అంతటి తప్పులు ఈ జన్మలో నేనేం చేయాలా, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనేసి. కానీ మా ఉద్దేశంలో ఒక జీవితకాలం అంటే ఒక లైఫ్ టైం అంటే మీనింగ్ ఏంటి, ఆ సృష్టికర్త నుంచి, ఆ భగవంతుడి నుంచి వచ్చి మళ్ళీ సృష్టికర్తలో లీనమవ్వాలి. అదంతా ఒక జర్నీ. ఆ జర్నీలో నువ్వు ఏర్పరచుకున్న ఆ ద్వంద్వత్వాలు తొలగిపోయి ఏకత్వ స్థితిలో జీవించి ఆత్మసాక్షాత్కారం పొంది మంటల్లో నుంచి బయటకు వచ్చిన నిప్పురవ్వ మళ్ళీ ఆ మంటల్లోకి చేరుకుని ఆ మంటల్లో కలిసిపోవడం ఎలాగో అలాగా అనమాట. అంటే కానీ మన ప్రయాణము ఒక్కటే, కేవలం భగవంతుడిలో నుంచి బయటకు వచ్చి భగవంతుడిలోకి వెళ్ళిపోవడం. ఆ జర్నీలో మనం ఇవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం. మనం ఎన్ని జన్మలు తీసుకున్నాము, ఎన్ని రోజులు గడుస్తున్నాయి, ఎన్ని సంవత్సరాలు అన్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం ఎన్ని జన్మలని. కానీ ఒక్కసారే మీరు జీవిస్తూ ఉండేది కేవలం రోజు డ్రెస్ మార్చినట్టుగా ఒక జన్మ తీసుకుంటూ ఉన్నారు అంతే. ఒక శరీరం తీసుకొని మనం ఒక జన్మ తీసుకున్నామంటే ఆత్మకు అది ఒక రోజు కింద లెక్క అనమాట. ఆ రోజులో ఏం చేసింది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, మళ్ళీ అది ఇంకొక శరీరాన్ని తీసుకొని ఆత్మ వస్తుంది. సిమిలర్ అనమాట. అలాగా అంతే, దాని ప్రయాణం ఒక్కటే. ఈ శరీరాలు తీసుకోవడం అనేది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా అనమాట. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి మోసం చేసి ఉంటే, దోచుకుని ఉంటే, హాని కలిగించి ఉంటే అతను ఆ తప్పుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దాని మీద ఏ డౌటు లేదు. అక్కడ ఏ ఇఫ్స్ బట్స్ ఏమీ లేవు. మనం ఏ తప్పున చేసాము, ఒకరిని బాధ పెట్టాము, హింసించాము, నిందించాము అంటే దాని శిక్ష మనం అనుభవించి తీరాల్సిందే. ఇక్కడ ఈ లోకంలో అధికారంలో ఉన్నవాళ్ళు, తమ స్థానాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఈ జన్మలో తప్పించుకోవచ్చు. ఇక్కడ చట్టాన్ని మోసం చేసి మనం శిక్ష తప్పించుకోవచ్చు. కానీ అక్కడ ఇంకొక కర్మ చట్టం అనేది ఇంకొకటి ఉందన్నమాట, ప్రకృతి యొక్క చట్టం. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. చేసిన చర్యలకు మూల్యం చెల్లించాల్సిందే బేటా. అదే రూల్, అదే చట్టం, అదే లా. ఈ ప్రకృతి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. న్యాయం ఆత్మశుద్ధికి మరియు జ్యోతి వైపు ముందుకు సాగడానికి అవసరం. ఒక విషయం చెప్పు బేటా, ఇప్పుడు నిన్నెవరైనా బాధ పెట్టి ఈ జన్మలో తప్పించుకుంటే మీరు దేవుని న్యాయాన్ని ప్రశ్నించరా? ఓ దేవుడా, నేను తప్పు చేయలేదు, కానీ వేరే వాళ్ళ పైశాచిక ఆనందం కోసం నేనెందుకు బలి కావాలి, నేనెందుకు అనుభవించాలి, వాళ్ళకి శిక్ష పడద్దా, వాళ్ళు నన్ను బాధ పెట్టారే అని నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తావు కదా. అందుకే ఇక్కడ తప్పించుకున్నా అక్కడ కర్మ చట్టాన్ని తప్పించుకోలేరని చెప్తున్నారు బాబా. నేచర్లో అన్నీ స్టోర్ అయి ఉంటాయి, అది ఎప్పుడూ మర్చిపోదు, ప్రతిదీ నోట్ చేస్తుంది. ఎవరు ఏ తప్పు చేసినా ఫలితం అనుభవించాల్సిందే. ఈ లైఫ్ టైంలో
లేకపోతే నెక్స్ట్ లైఫ్ టైంలో ఈ డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడు ఈ రోజైనా, లేదా ఇంకొక శరీరం తీసుకొని వచ్చిన ఇంకొక శరీరంతో అయినా సరే ఆ ఆత్మ దాని కర్మని అనుభవించాల్సిందే అన్నమాట. తప్పు చేసిన వ్యక్తి యొక్క ఆత్మ ఎప్పుడూ మర్చిపోదు. నేను ఈ వ్యక్తికి హాని కలిగించాను, సో అది ఎలా తీరాలి, ఎప్పుడు తీరాలి, నా కర్మ ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి అనేది ఆత్మనే నిర్ణయించుకుంటుంది. మనకు అందుకే చెప్పారు కదా, కార్మిక్ బ్లూ ప్రింట్ అనేది అందరికీ చూపిస్తారు. దాంట్లో నుంచి మనము ఎవరికి మనం హాని చేశాము, ఎవరితో మనకు ఏ లావాదేవీలు ఉన్నాయి, ఎవరితో మనం ఇవన్నీ తీర్చుకునే ఉన్నాయి బాకీలు, అవన్నీ చూసుకొని జన్మ తీసుకుంటాం. సో ఆత్మనే నిర్ణయించుకుంటుంది, నేను ఇలాగ చేశాను, గత శరీరం తీసుకున్నప్పుడు నేను ఇలాగ తప్పు చేశాను, వాళ్ళని బాధ పెట్టాను, కాబట్టి ఈసారి నేను ఆ బాధను అనుభవించి వాళ్లకు మంచి చేసి ఈ కర్మను శుద్ధి చేసుకోవాలి, ఈ అకౌంట్ని క్లియర్ చేసుకోవాలని ఆత్మనే నిర్ణయించుకుంటుంది. ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈ ఎంటైర్ ప్లాన్లో ఆ వ్యక్తి కూడా ఒక భాగం. అంటే మనం ఏమనుకుంటాం, నాకెందుకు వస్తున్నాయి కష్టాలు అనేసి అనుకుంటాం, కానీ మనమే ఆ ప్లాన్లో భాగంగా మనం ఏమేమి అనుభవించాలి, ఏ రకంగా అయితే మన కర్మ శుద్ధి అవుతుంది అనేది నిర్ణయించుకొని ప్లాన్ చేసుకొని వస్తాం. అంటే ఈ ప్లాన్లో మనం కూడా ఒక భాగం. ఈ కష్టాలన్నీ కర్మశుద్ధి కోసం ఒక వ్యక్తి యొక్క ఆత్మ కొత్త జీవితం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఒప్పుకొని అనుభవించాలని తెచ్చుకునేదే. కర్మ క్లీన్ చేసుకొని త్వరగా భగవంతుడిలోకి వెళ్ళాలి అనేసి మనమే ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నది అనేసి చెప్పి బాబా ఏమంటున్నారంటే రుద్రతో, నేను చెప్పేదంతా నీకు అర్థం కావడానికి నీకు ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేశాను రా, చూపిస్తాను. నీ మట్టి బుర్రలోకి ఏమీ ఎక్కినట్టు లేదు నేను చెప్పినది అంటూ బాబా రుద్రాని ఒక చోటికి తీసుకుని వెళ్తున్నారు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా, చెప్పేది చెప్పి నీకు అర్థం అవ్వట్లేదు, నీకు మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎగ్జాంపుల్స్తో అయితే మనకు బాగా అర్థమవుతుంది కదా, అందుకే బాబా అన్నీ ఒక్కొక్కటి బోధించినప్పుడు అది మన లోనికి బాగా ఎక్కడానికి ఒకరి జీవితంలో జరిగిన సంఘటన చూపిస్తున్నారు అనమాట. అప్పుడు మనకి ఇంకా మనసుకు హత్తుకునేలా అర్థమవుతుంది అని. ఇంకా రా నేను నీకు చూపిస్తాననేసి తీసుకెళ్తున్నారు బాబా. అప్పుడు రుద్ర సృష్టి అంతటిలో అత్యంత అందమైన శబ్దాన్ని విన్నాడు. అది అతని గురువు చిన్నగా నవ్వడం. ఆ బాబా యొక్క నవ్వు సౌండ్ కూడా అంత మధురంగా ఉందంట. ఇక బాబా ఎక్కడికి తీసుకెళ్తున్నారో వచ్చే వారం చూద్దాం. సో బాబా ఏం చెప్తూ ఉన్నారు, ఈ రోజుల్లో స్పిరిచువాలిటీ పెద్ద బిజినెస్ అయిపోయింది. మనం ఏ సాధన మార్గానికి కనెక్ట్ అయితే దాన్నే పట్టుకుని మన సాధనలో తీవ్రతను పెంచి ముందుకు సాగిపోవాలి. మనసు మనది, దాన్ని నిర్మలంగా చేసుకొని ప్యూర్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడం, అందరినీ సమదృష్టితో చూస్తూ ప్యూర్ లవ్ అన్నమాట. మనసు ప్యూర్గా ఉండడం అంటే అప్పుడే పుట్టిన పసిపిల్లవాడు ఎంత ప్యూర్గా ఉంటాడు, ఏ రకమైన కల్మషాలు ఉండవు, వాడికి ఏ ఎమోషన్స్ తెలియవు, ఏమీ ఉండదు. అలాంటి స్థితికి మనం వెళ్ళాలన్నమాట. అంటే అది భగవంతుని స్థితి అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉండే కోరికలు, రాగద్వేషాలు, ఈ అటాచ్మెంట్స్ అన్నీ నాశనం అయిపోతాయి అన్నమాట. దీనికి కావాల్సిందేంటి, మన అంతరాత్మలో మార్పు తెచ్చుకోవడం. దానికి మనం ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మనం నమ్మిన గురువు కృప మన మీద ఎప్పుడూ ఉంటుంది. మనం ఆయనను నమ్మి సేవిస్తే మన రెస్పాన్సిబిలిటీ ఆయనదే. మనం కేవలం చేయాల్సింది ఆయన చెప్పినది చేయడం, ఆయనని ప్రేమించడం అంతే. మనకు అవసరమై అనుకుంటే ఫిజికల్గా ఒక గురువును మన దగ్గరికి పంపిస్తాడు, లేదా గురువు లేని వాళ్ళైతే ఆ భగవంతుడినే ఆశ్రయించడం అంతే. ఆ బాబా అందరికీ గురువు, సమర్థ సద్గురుడు. ఆయనను సేవిస్తే చాలు, ఆయనను తలుచుకుంటే చాలు. మనం ఒక్క స్టెప్ ఎక్కడానికి మనం రెడీగా ఉంటే వాళ్ళు ఎన్నో స్టెప్స్ మన కోసం దిగి వస్తారు, మన చేయి పట్టుకుని నడిపించటానికి. మన మైండ్ని క్లట్టర్ చేసుకోకుండా ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు. బాబా ఏం చెప్తున్నారు, నామ సంకీర్తనం. మనం ఏ తపస్సులు ఏమి చేయక్కర్లేదు, కలవు నామ సంకీర్తనం. అంటే కలియుగంలో మోక్షం సాధించాలంటే నామాన్ని స్మరిస్తే చాలు. మనం ఏ పని చేస్తూ ఉన్నా ఆ పరమాత్మని స్మరణ
ఆటోమేటిక్గా మనలో జరుగుతూ ఉండాలి. ప్రతిదీ భగవదార్పణ చేస్తున్నాం, సమర్పిస్తున్నాము అంటే అప్పుడు మనం తప్పు చేసే అవకాశం ఉందా? పాడైపోయిన పండు కానీ కొబ్బరికాయ అలా దేవుడికి ఇవ్వం కదా. ఆయనకు సమర్పించాలి అంటే ఆలోచన, మాట, పని అన్నీ శుద్ధంగా ఉండాలి అనేది మనలో ఆ అవేర్నెస్ మనకే వస్తుంది. ఆ మార్పు మనలో మనమే చూసుకోగలుగుతాం. అప్పుడు ప్రేమ, కృతజ్ఞతా భావం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రేమని అందరికీ అందిద్దాం. ఆ ప్రేమని మన గురువు నుంచి కోరుకుందాం. వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు.